భక్తమాసులు విజ్ఞప్తండి. ఈ రోజున మా ఆర్పేట గ్రామంలో వాళ్ళ స్వగ్రామైనటువంటి ఐబీవరంలో మా మిత్రులు కట్ట కళ్యాణ స్వామి వారి 18వ సంవత్సరం అయ్యప్ప స్వామి వారి యాత్ర చేస్తున్న సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 18వ పూజ కార్యక్రమానికి వచ్చిన స్వాములకి అయ్యప్పలకి అందరికీ కూడా ఆ 18వ అయ్యప్ప స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా కళ్యాణ స్వామి వారు ఈ రోజున 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున జన్మదినం కూడా ప్రత్యేకించి కాబట్టి వారిని వారి కుటుంబాలని కూడా ఆ అయ్యప్ప స్వామిని ఎల్లవేళలా సంరక్షించి కాపాడాలని కోరుకుంటూ ఈ రోజున స్వామివారికి ఆయన అనుగ్రహాలు ఎప్పుడు కూడా మా కళ్యాణ స్వామి వారికి వారి దంపతులకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాం స్వామి. అలాగే ఆ స్వామివారి ఈ రోజున 18 సంవత్సరాలు యాత్ర చేస్తున్న సందర్భంగా వారి అనుభూతులు కూడా ఒకసారి వారు చెప్పాలని చెప్పి మా కళ్యాణ స్వామిని కోరుకుంటున్నాం. స్వామి శరణు. స్వామి మేము 18 సంవత్సరాల నుంచి శబరిమల ప్రయాణం చేస్తాం స్వామి. ఈ సంవత్సరం 18 సంవత్సరాల సందర్భంగా పడిపూజ ఏర్పాటు చేస్తాం స్వామి. స్వాములందరికీ భిక్ష అల్పాహారం అన్ని ఏర్పాటు చేస్తాం స్వామి. స్వామి శరణు. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజున మా కళ్యాణ గురుస్వామి గారు 18వ సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా అతి భారీ ఎత్తున పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే ఈయన ఏర్పాటు చేసిన పడిపూజకు అందరూ కూడా చక్కగా ఆహ్వానించున్నారు. అందరూ కూడా వచ్చి స్వామిని ఆశీర్వదించి స్వామి పడిపూజ తిలకించి వెళ్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఈ రోజుల్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాలేసుకుని స్వామి శరణం అనే జనాలు ఉన్న టైంలో స్వామి అతి కష్టం మీద 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరం అయ్యప్ప స్వామి కొండకెళతాకి పడిపూజ ఏర్పాటు చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. మాకు అయ్యప్ప సేవా సమితి తరఫున ఆ స్వామికి కృతజ్ఞ వందనాలు తెలుపుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. అతి పవిత్రమైనటువంటి శబరిమల స్వామి సన్నిధికి వెళుతున్నటువంటి నాకు మంచి ఆప్తులు ప్రాణమిత్రులు మన కట్టా నరసింహారావు స్వామి అంటే కళ్యాణ స్వామి అంటే బాగా తెలుస్తుంది. ఆ కట్టా నరసింహారావు స్వామి గారు 18వ సంవత్సరం 17 సంవత్సరాలు పూర్తయి 18వ సంవత్సరం వెళుతున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి ఈ సంకీర్తన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు తర్వాత మాతలు అందరికి కూడా ప్రత్యేకంగా అభివందనలు తెలుపుకుంటూ ఆయన ఈ 18 సంవత్సరంతో ఆపకుండా ఇంకా కొన్నాళ్ల పాటు కంటిన్యూ ఓపికగా చేసుకొని అలా కంటిన్యూ చేస్తూ ఉండాలని మా అందరి కోరికగా మనసారా అట్లు అలాగా మన స్వామి ఆశీర్వదించాలని చెప్పేసి మరి ఈరోజు 17 సంవత్సరాలు శబరిమల యాత్ర పూర్తి చేసుకుని 18 సంవత్సరం మరి శబరిమలకి వెళ్తున్న మా కట్టా నరసింహారావు ఎలియాస్ కళ్యాణి గారికి మా సంఘం తరఫున అందరూ ప్రతినిధులు తెలియజేసుకుంటూ మా సంఘంలో చాలామంది ఉండగా ఇంత గ్రాండ్గా ఇంత సక్సెస్ఫుల్గా ఇన్నిసార్లు శబరిమల యాత్ర వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఈ రోజున ఇంత చక్కటి వాతావరణంలో మరి ఇంతమంది భక్తులకి మరి ఊరుబంది కూడా పెట్టడం జరిగింది. మరి ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న విషయం. అయినా సరే ఆయన దేనికి చదవకుండా 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. కార్యక్రమం చేసిన మాకు రమణయ్య గారు మాకు వచ్చిన బాబులు అలాగే గురుస్వాములు అలాగే మురళి గారు సంఘ సభ్యులందరూ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రయాణం శుభ్రంగా జరిగి అంతా ఉండాలని మా స్వామి దయదలిస్తే మా కళ్యాణ స్వామి 50 సంవత్సరాలు 50 సార్లు కూడా శబరిమలకి వెళ్ళాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. మరి ఎప్పుడు కూడా ఏదైనా కార్యక్రమం అంతా కలిసికట్టుగా చేసుకుంటాం. మరి నాకు తెలియదు మా కళ్యాణి మా దగ్గరైనా ఈ 18 సంవత్సరం వెళ్తాన విషయం మాకు తెలియదు. మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ఈ గురుస్వాములు వచ్చినందుకు ఈ కార్యక్రమం మంచి వాతావరణంలో బాగా భజన కార్యక్రమం జరగాలని ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఈయన ఆర్థిక పరిస్థితి దేవుడు మెరుగుపరుస్తారని ఇటువంటి మంచి కార్యక్రమం ఇంకా చేస్తారని చెప్పి ఆ స్వామి దర్శనం ఎప్పుడు ఉంటుందని చెప్పి స్వామి శరణం అయ్యప్ప గారిని మరీ కోరి ప్రార్థిస్తున్నాం.